తగ్గించొద్దు, పాల ధరలు తగ్గించొద్దు, రైతు లేనిదే, రైతు లేనిదే, రైతు లేనిదే పాల బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే, పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు వెంటనే, రైతుల ఐక్యత. రైతులకు పెట్రోల్ పైసలు లేక గిలగిల 4-5 బిల్లులు పెండింగ్ లో పెట్టింది మన పాలకవర్గం. ఈ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని రైతుల డిమాండ్. ఈ రైతు బాగా పట్టించుకోవట్లేదు. మీరు ఉదయం లేస్తే ఛాయ్ కాఫీ కావాల్సింది పాలు. ఒక పాలు పోయిన ప్రభుత్వం 15 రోజులకు ఒకసారి పాల బిల్లు వేసేది. ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మాకు పాల బిల్లులు రావట్లేదు. రైతులు అప్పులపాలు అవుతున్నారు. ఆ విషయంతో మేము ఈ రోడ్డు పైకి రావడం జరిగింది. ఇన్ని రోజులు ఒప్పుకోబట్టినాము, దానాలకు అప్పు చేస్తున్నాము. బండ్లో పెట్రోల్ పోసుకోనికే కూడా డబ్బులు లేవు. స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. కాబట్టి ఈ రోజు మేము సిటీలకు ఇబ్బంది. పాడి రైతు బతికేదే పాడి మీద. మీరు పాలు పోస్తే మాకు డబ్బులు ఇవ్వట్లేదు. తిననీక కూడా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు పాడి రైతులే. కాబట్టి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి 4-5 నెలల నుంచి ఇదికి రావడం చేస్తారేమో అని రైతు ఖరాబ్ కాలేడు. కాబట్టి ఈ రోజు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది. అందరూ సహకరించాలి. దీనికి ఎంత వీలైతే అంత తొందరగా మాకు పాల బిల్లులు చెల్లించాలి. ఈసారి పంటలు అట్లే ఉన్నాయి. రైతు ఆధారపడిందే పాల మీద ఉంది. పాల బిల్లులు రావకపోవడం వల్ల ఏం చేయాలి? ఎప్పుడు రైతు ఒకటి ఓన్లీ చిట్టి కట్టుకోవాలన్నా పాల బిల్లు చెప్తున్నారు. అవి చిట్టి ఏజెంట్లు డబ్బులు అడుగుతుంటే పాల బిల్లు రాలేదు, పాల బిల్లు మా బిల్లులు మాకు ఇవ్వడానికి ఏంటి? 3 నెలల బకాయిలు బాగు మీరు ఇష్టం వచ్చిన మాట్లాడారు.